సో, ధరణికి సంబంధించి మాడ్యూల్స్‌తో మేలేంటి? ధరణి పోర్టల్‌పై మరి పునర్నిర్మాణ కమిటీ సునిత పరిశీలన. 3 కేటగిరీలోనే 35 మాడ్యూల్స్. రైతులు దరఖాస్తు చేసుకునే విధానంలో అంతర్గత మార్పులపై కూడా చర్చ. రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణకు సంబంధించిన ధరణి పోర్టల్‌లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? రైతులు తమ వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలు ఏ మాడ్యూల్స్ ద్వారా పరిష్కరించుకోవాల్సి వస్తుంది? అసలు ఈ మాడ్యూల్స్ వల్ల వారికి కలుగుతున్న ప్రయోజనం ఏంటి? అనే అంశాలను ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నిశితంగా పరిశీలిస్తుంది. సో, మొత్తమే ధరణి పోర్టల్‌లోని మాడ్యూల్స్‌పై క్షుణ్ణంగా చర్చ అయితే జరిగిందనమాట. కమిటీ కార్యాచరణపై చర్చ అయితే చేస్తున్నారు. పోర్టల్‌లోని 35 మాడ్యూల్స్‌ను పరిశీలించిన కమిటీ సభ్యులు అన్ని మాడ్యూల్స్ కేవలం 3 కేటగిరీల్లోనే ఉన్నాయని గుర్తించారు. లీడ్ రిజిస్ట్రేషన్, భూ సంబంధిత సమస్యలు, పౌర సేవ విభాగాల్లో ఈ మాడ్యూల్స్‌ను పొందుపరిచామని సీసీఎల్ఏ అధికారులు అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. అనంతరం రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకునే విధానంలో అంతర్గతంగా చేయాల్సిన మార్పుల గురించి కమిటీ చర్చించింది. రైతులు తెలియక ఇతర మాడ్యూల్స్లో దరఖాస్తు చేసుకుంటే వెంటనే దాన్ని తిరస్కరించకుండా రెవెన్యూ అధికారులే అవసరమైన మాడ్యూల్స్లోకి ఆ దరఖాస్తు మార్పు చేసే అంశంపై కూడా సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించాలని చెప్పేసి అన్నారన్నమాట. అదేవిధంగా కమిటీ విధి విధానాలు, కార్యాచరణపై కూడా చర్చ అయితే జరిగింది. ప్రభుత్వ ఆలోచన మేరకు ధరణి పోర్టల్ పునర్నిర్మాణానికి ఎలాంటి సిఫార్సులకు అవకాశం ఉందనే విషయాన్ని చర్చించిన కమిటీ ఇందుకు సంబంధించిన విధి విధానాలపై వచ్చే సోమవారం జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుందన్నమాట. సో, మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ సంబంధించి అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నప్పుడు వాళ్ళకి ఉపయోగపడే విధంగా పొరపాట్లు జరిగినా కూడా అక్కడ రిజిస్ట్రేషన్ శాఖ వారు చూసుకునే విధంగా అవకాశం అయితే ఉండాలని చెప్పేసి తప్పుని సరిదిద్దే విధంగా మార్పులు అయితే చేయాలని భావిస్తున్నారన్నమాట ధరణి వెబ్సైట్లోని. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని